हे केशव हे माधव हे गोविन्द रक्ष रक्ष पाहि पाहि परमानन्दा హాయ్ గాయ్స్, నువ్వు మనిషా దైవ ప్రశాంతంగా తినేవరా? ఇంకా జాగ్రత్త తినలా, వడ తినలా, అట్టిపొట్టి తినలా, పప్పుచారు వేసుకోలా. వెల్కమ్ టు మై ఛానల్. నాకు తెలిసి చాలా మంది పోస్టులలో చూసే ఉంటారు. పెట్టా పోస్టులలో, ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ వీడియోలో మీకు వచ్చి ఉంటుంది నాకు తెలిసినంత వరకు. ఓకే, ఎక్కడికి వెళ్ళబోతున్నాం తెలుసా? గుడికి, కృష్ణుడి గుడికి వెళ్ళబోతున్నాం. హైదరాబాద్లో ఇది చాలా స్పెషల్ అంట. అక్కడికి వెళ్తే ఏముంటాయో చూద్దాం. అంతసేపు వేచి ఉండండి మనతో. అది నేను చెయ్యను, నేను చెయ్యలేను. యాక్చువల్లీ నాకు చేత కాదు అది. అదే గుడి కాస్త చెప్తావమ్మా. వచ్చేసి నువ్వు మళ్ళీ వచ్చావా అక్క? ఇన్నాళ్ళు సమ్మర్ హాలిడేస్కి వెళ్ళావా? యువరాణి. ఏ గుడి అది? తెలీదు? తెలీదా గుడి పేరు? మరి చెప్పు మన వాళ్ళకి. ఆలోచించుకో, నీకు టైం కావాలా? మేము ఆలోచించుకున్నాక కలుద్దాం గైస్. One eternity later. సుందర చైతన్య గైస్, మినిమం చెప్పాలంటే ఇంటి కాడ నుంచి మొదలు ఇప్పుడు ఈ మధ్యలో ఎంత ఇంటి నుంచి కొద్ది దూరం వచ్చినాం. ఇప్పుడు గుర్తుకొచ్చింది ఆవిడ గారికి. Women. అట్లుంటది ఈ కాలం చెల్లెళ్ళతో. గుర్తుంచుకున్న మాటలు గుర్తుంచుకోరు, వెరైటీ మాత్రం గుర్తుంటాయి. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఏం గుర్తుంటాయి? ఏమన్నా? ఓకేలే, సరే గైస్, కాస్త ముందుకు పోయగలుగుతామా? ఈడ సెటైర్ల మీద సెటైర్లు జరుగుతాయి. 1 hour later. హాయ్ గైస్, ఈవిడ గారు నన్ను ఎట్ట తీసుకొచ్చిందంటే, ఇంటి ముందటికి వెళ్ళిపోయే దారిని ఇంటి మొత్తం అంటే అటు మొత్తం చుట్టుకొచ్చి ఈ గల్లీలోకి ఇటు తిప్పి ఇట్ట తీసుకొచ్చింది. ఇటు పోవాలంటే ఇప్పుడు నేను బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే ఏం అసలు ఇంత టాలెంట్ ఎక్కడి నుంచి వచ్చిందో కాస్త చెప్తావా మేడం? ఇటు ఇటు నిజంగా వచ్చా నాకు ఇదంతా ఇంత త్వరగా పోయేతాను. ఏడి ఇంత టాలెంటెడ్ ఉన్నావు.
మరి నీ ఫ్రెండ్ నిన్ను చూపెట్టాలా నీ ఫ్రెండ్? నీ ఫ్రెండ్ ఒక్కసారి చూపెడతా అట్ట మా ఫ్రెండ్లని. అయ్యో నీ ఫ్రెండ్ని చూపెడతా. మనల్ని తిడితే ఎట్లుంటుంది చూపెడదాం. దేర్ ఇస్ ఏ ఫ్రెండ్. अरे एलविश भाई के आगे कोई बोल सकता है क्या? एलविश भाई చూపించేసేది మన వాళ్ళకి. నువ్వు చూడకు, ఎడిటింగ్లో కాదు వీడియోలో చూసుకో కదా. అచ్చా మరి నీ ఫ్రెండ్ నువ్వు పోయి నా సొమ్ము వచ్చే సొమ్ములు ఏడున్నాయి అయ్యా. నాకు ఒక్క రూపాయి రాక నేను అల్లాడతా అంటే రోజు పొద్దున. ఏంటిది అర్థం కాల. ఇంకా భయంకరమైందా? అంత భయంకరంగా ఉంటుందా? ఎందుకు? కాదు మరి ఈ గేట్ అని ఎందుకు చెప్పినావు? నాకు మీద ఏంది మీద ఏముంది? గాయ్స్ నీ బెస్ట్ ఫ్రెండ్ అగో నీ బెస్ట్ ఫ్రెండ్ అమ్మా. ఓకే గైస్ అక్కడికి వెళ్ళి కలుద్దాం ఆ గేట్ దగ్గరికి. ఏదో చెప్తా అంట మనం. వచ్చేసాం గైస్. ఇదిగోండి ఉంది. ఒక్క నిమిషం జూమ్ చేస్తాం మన వాళ్ళకి. ఏది పాము? అది పాము కాదు, అది కొమ్మ. అచ్చా కొమ్మని అలా చుట్టుకుంది పాము అంటే. అరే నువ్వు స్టోరీ చెప్పమ్మా ఫస్ట్. దీంట్లో టీ షర్ట్ ఏం చేయమంటావు ఇప్పుడు? నన్ను వేసుకుంది ఊరగమంటావా? వచ్చే జన్మలో ఎవరు నా పేరు చూడతారు వాళ్ళు కూడా ఇట్లానే అన్నాడు. ఈ ఊరికి వచ్చింది నేను పాపం చేసిన. అవసరం మనకిడు. చాలా దూరం వచ్చేసినాం గైస్. నడిచి నడిచి పోతానే. ఏంటిది అది? అక్కడ ఏంటిది? ఎక్కడ? అదా చెత్త. ఏం కింద చెత్తనే పడుందా? ఇందాకడే చెప్పింది అది చెత్తే. 1 minute 37 seconds later. ఏం క్వశ్చన్ లేదు కావడుతుంది గైస్. వీళ్ళంతా ఆ గుడికేనా వెళ్ళేది? వీళ్ళంతా ఆ గుడికేనా వెళ్ళేది? ఇంకెంత దూరం? ఇంకెంత దూరం? చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. 99 కిలోమీటర్స్. నాకు అర్థం కాలేదు సార్. అదేంటిది? నువ్వు ఇలానే నిన్న వీడియోలో మరి నడుచుకుంటూ పోతాను. ఇది నాకు తెలిసి 1 కిలోమీటర్ కూడా వచ్చినట్లేదు మనం. మరి 99 కిలోమీటర్సే. 1 hour later. ఏంటిది?
ఇందాకడ నన్ను నిన్న అట్నే చెప్తేవి ఈరోజు అట్నే చెప్తే అయినా నేను ఎప్పుడు కూడా కడవతో ఫేస్ వేసుకొని మనం ఈ వెధవ ఎవరమ్మా నువ్వు? నేను ఎవరమ్మా నువ్వు అంటే నువ్వే అంటావు, యూ ఇడియట్. One eternity later. ఫ్యామిలీ గ్రూప్లో నో లీడర్స్, నో మెంబర్షిప్, ఓన్లీ లవ్ అండ్ రిలేషన్షిప్. అచ్చా ఐ మీన్ లవ్ అండ్ అఫెక్షన్. గైస్ ఎలాగో దగ్గరకు వచ్చేసినాం కాబట్టి నేను ఎక్కువ పిక్స్లలోనే చూసిన, అండ్ నాకు మాత్రం ఇక్కడ నుంచి అది పిచ్చగా నచ్చేసింది. ఆ క్లౌడ్ అవన్నీ బాగా మ్యాచ్ అయిపోయినాయి అనమాట. అక్కడికి వెళ్ళాక మీకు కంపల్సరీ ఆగు 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 మా వాళ్ళతో మాట్లాడుతున్నా. ఎన్ని దౌర్జన్యం ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నువ్వు అనుకుంటే కాదు, మా వాళ్ళు ఐ మీన్ మా వాళ్ళు చెప్పాలి అవి. ఏమని మరి ఇప్పటివరకు నేను ఒక కామెంట్ అలా చదవాలి. నేను ఒక హ్యాండ్సమ్ బాయ్ అని చదివిన. అయితే అక్కడికి వెళ్ళాం, కలుద్దాం మనం. 1 hour later. సో ఫైనల్లీ దగ్గరకు అనేది వచ్చేసాం. ఈడ గారు నన్ను ఎంత టార్చర్ పెట్టిందంటే వచ్చేదారులో, అందుకోసమే నేను వీడియో తీయాలి గాయస్ మధ్యలో. ఈ సూర్యుడు బాగా కొడతాండి ఈరోజు, ఇంకా నిన్న అంతగానం కొట్టలే, కానీ ఈరోజు ఎంట్రన్స్. సో మీకు గట్టి లుక్ ఇచ్చే టైం వచ్చేసింది. సో గైస్ ఇంకా చూసే పక్కకు జరు కార్ వస్తాడు. ఓ టెంపుల్ డిజైనింగ్ ఇంకా అన్నీ నాకు బయట నుంచి నచ్చింది. వెళ్ళి వస్తారు చూడాలి. బయట సెగ్గాయి క్లోజ్ చేసుకున్నట్టున్నారు, లోపల వేయగలుగుతాం గైస్, ఎందుకంటే క్లోజ్ చేసుకున్నట్టున్నారు. 1 minute 37 seconds later. హాయ్ గైస్, నేనైతే మొత్తం ఇక్కడ అడ్జస్ట్ చేసుకున్నా. నేను ఇక వీడియో పర్మిషన్ అన్ని తీసుకునే వరకు కాస్త టైం అయింది, కానీ ఇక మీదట మీరు చూసేయండి. ఇక వావ్, సో టెంపుల్కి కూడా మీరు లైక్ కొట్టాలి ఖచ్చితంగా. ఈవిడ గారైతే తిరుగుతూనే ఉంది. ఒక్క నిమిషం ఇదేంటి? ఓకే, సూపర్. నువ్వు నిన్నే ఈ ప్లేస్ తీసుకొచ్చు అంటే ఆ బ్లస్ట్ తనం ఉండదు కాదుగా మాకు. ఈ ఫోటో చూపి వాళ్ళకి.
ఇది బాగుంది వెన్న తీసుకుంటా ఓ కూల్. వెన్న దొంగ. వెన్న దొంగ అయితే వస్తే కాడిస్తారు వావ్. ఏమి అప్పటి నుంచి ట్రై ఓకే వెన్న కూడా కనబడుతుంది. ఇక్కడ ఇంకో ఏంటిది? కమింగ్. ఓహో ఇదా. ఓకే గైస్, సంథింగ్ స్పెషల్. సో వావ్. ఒక్క నిమిషం గైస్, మళ్ళీ కలుద్దాం. నేను అప్పటి నుంచి ఒక్కొక్క నిమిషం ఆయన ఎందుకు అంటున్నా మీకు తర్వాత అర్థం అయింది గైస్. అప్పటిదాకా మీకు మాత్రం అర్థం కాదు. ఓ యశోదమ్మ. ఏంటిది? రాముల పుట్ట. యశోదమ్మ తిడుతుంది పాపం చిట్కని. క్యూట్ ఫొటోస్. ఇక్కడ ఓ ఇక్కడ ఇంకోటి ఉంది. సో ఇది కూడా చూసేయండి. వెన్న దొంగలించుతున్నా. నువ్వు వెన్న దొంగలిస్తాను. నువ్వే అడ్డొస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లాసు మొత్తం దుమ్ము పడుతుంది. అందుకోసం సార్ కనబడట్లా. సారీ గైస్ ఫర్ దిస్. అంత దిగకు ఓ అంతగానో దిగకు కానీ. ఎందుకో కామింగ్. ఏ సీను పోతారా గైస్? ఈ సీన్ అసలు మాకు గుర్తుండక అసలు ఉండదు. ఎందుకంటే మాకు తెలిసి కానీ నువ్వే చిన్నదాన్ని ఇంకా. లడ్డూలా తీసుకోపో మరి. కూల్. ఇంకా ఇంకేమైనా ఉందా బ్యాలెన్స్? ఎనీ మోర్? ఏది? సో ఇది అసలు ఇక్కడ నుంచి తీసుకురావాల్సింది నేను. నువ్వు నన్ను ఎటు నుంచి తీసుకొచ్చినావు? ఫస్ట్ ఇక్కడికి తీసుకురావాలి తెలుసా. స్టార్ట్ అయింది ఇక్కడ కదా. స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి. ఫస్ట్ ఇక్కడ నుంచి అసలు తీసుకురావాల్సింది. పర్లేదులే. బ్రో అది వాళ్ళది. దాని మీద ఎక్కకుండా అక్కడ రండి. అక్కడ గుర్రాలతో ఈ గుర్రాలను చూపెట్టిందా నేను? ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్లేదులే, చూపెడితే చూపించలే. సో లోపలికి వెళ్దామా? సో గైస్ ఈ వీడియోకి ఇంతే. ఇంకా పార్ట్ 2 కావాలంటే నేను
ఆ వీడియోలో మాట్లాడలే, ఎందుకంటే ఆడ సైలెంట్ ఉండాలంట. సో మీకు పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి, నేనైతే తీసుకొస్తాను మళ్ళీ. ఇంకా అక్కడ చాలా ఉన్నాయి కానీ మీకు కొన్నే చూపించిన. ఇంకా వీడియో కూడా చాలా లెంత్ అయిపోయింది, ఈవిడ గారికి కళ్ళు తిరుగుతున్నాయట. సో ఈ వీడియోకి ఇంతే గైస్, మళ్ళీ వచ్చే వీడియోలో అన్నీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్.